హిమాచల్ ప్రదేశ్‌లో ఒక అందమైన హిల్ స్టేషన్. ఇక్కడ చూడ్డానికి మినీ స్విట్జర్లాండ్ అంటే కాజియార్, కాలట్ ఆఫ్ వైల్డ్ సెంచరీ, పంచతోల లాంటి ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. అదే డల్హౌజీ. దీనికి డల్హౌజీ అని పేరు ఎందుకొచ్చిందంటే ఇక్కడ పరిపాలించే బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌజీ ఆయన పేరు మీద వచ్చిందనమాట. ధర్మశాల నుండి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయిందనమాట. చీకటైపోయింది. ఇది మా హోటల్ అనమాట. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడే మేము ధర్మశాల నుండి డల్హౌజీ వచ్చాము. ఇదనమాట ఈరోజు మా స్టేయింగ్. రేపు మార్నింగ్ మీకు వ్యూ చూపిస్తాను. సో ఇదనమాట మీ రోజు ఇక్కడ స్టే చేసేది రూమ్ వచ్చేసి. ఓకేనా? చాలా పెద్దగా ఉంది రూమ్. చలికి ఊదుతుంటే నోటంతా పొగొస్తూ ఉండేది. చాలా బాగునిపించేది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడే లేచాము. ఇప్పుడు డల్హౌజీని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. మీకు కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మా హోటల్ ముందు నుండి వ్యూ అనమాట. డల్హౌజీలోని బాగుంది కదా. మేమిప్పుడు సుభాష్ చౌక్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ నుండి గజ్జర్ వెళ్ళడానికి చాలా దగ్గర అనమాట, 25 కిలోమీటర్లు. కాకపోతే వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు. మధ్యలోని ఐస్ ఎక్కువ పడిపోవడం వల్ల కార్లు వెళ్ళట్లేదు. సో ఇక్కడున్న ఒక దగ్గర క్రిస్టియన్ చర్చ్ ఉంది ఒకటి, దాన్ని విజిట్ చేసుకొని ఇక్కడ నుండి మేము చంబా మీదుగా మేము గజ్జర్ వెళ్తాము. ఇది సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ అనమాట. ఇది నియర్ టు సుభాష్ చౌక్ దగ్గరే ఉంటుంది ఇది. ఈ చర్చ్ వచ్చేసి ఇక్కడ దేవదార చెట్లు ఉంటాయి, దాని మధ్యలో ఉంటుంది ఇది. చాలా బాగుంటుంది. మీకు దగ్గర నుండి చూపిస్తాను, మీకు చూడండి. ఈ కనిపిస్తున్న చెట్లు అవే దేవదార చెట్లు అనమాట. మీకు టెంపుల్ చర్చ్ లోపల తీసుకెళ్తాను మీకు. ఇది వచ్చేసి బ్రిటిష్ కాలం నాటిదనమాట ఈ చర్చ్. ఆ స్టైల్లోనే ఉంటుంది ఇది. మీకు లోపలికి తీసుకెళ్తాను, ఆ చర్చ్ లోపలికి. ఎట్లా ఉందో చూద్దాము. ఇక్కడ మన షూస్ అని ఇంపేసి వెళ్ళాలి. చూడండి ఎంత బాగుంది కదా, ఇంటీరియర్ లోపల చాలా బాగుంది కదా. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మేము ఖజియార్కి వెళ్తున్నాము. ప్రైవేట్ టాక్సీస్ని బుక్ చేసుకొని 4x4 కార్ అనమాట. ఎందుకంటే నార్మల్ కార్ వెళ్ళలేవు అక్కడికి, బాగా స్నో పడింది కదా, స్లిప్ అయిపోతాయి. ఓన్లీ 4x4 వెళ్తాయి. అందుకని 4x4 కార్ని బుక్ చేసుకున్నాము.
మాకు మధ్యలో కైలాస పర్వతం చూపించడానికి ఆపారనమాట మాకు. ఇక్కడ వ్యూ అయితే మామూలుగా లేదు. చాలా చాలా బాగుంది. అదిరిపోయిందనమాట. ఎక్కడ చూసినా వ్యూ అదిరిపోయింది. కొండల పైన మంచు పడి చాలా చాలా మెరిసిపోతుందనమాట. ఇక్కడ నుండి మన బయోస్కోప్‌లోంచి మనం కైలాస పర్వతం చూడొచ్చు. మనం డైరెక్ట్ కూడా చూడొచ్చు కాబట్టి చాలా చిన్నగా కనపడుతది. చూడండి మంచు కొండలు ఎలాగున్నాయో సూపరున్నాయి గదా! ఆహ్, దాని బ్యాక్ అనమాట మనకి కైలాస పర్వతం ఉంటదనమాట. కనపడుతుంది చూసావా? ఇక్కడ చాలామంది ఆ కొండల మీద ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. నాకు తెలీదు ఎట్లా ఉంటున్నారో. చాలా చాలా కోల్డ్ ఉంది. ఇంకోటి ఐస్ ఒకటి విపరీతంగా పడి ఉంది. ఇక్కడ చాలామంది క్రేజీ అనుకుంటా వాళ్ళు. వాళ్ళు ఇక్కడే బతకగలరు. మన దగ్గరైతే రాలేరు. మన దగ్గరైతే ఉండలేరు. కనపడుతుంది గదా! పైన ఫార్మింగ్ చేసుకుంటూ అక్కడే ఇల్లు కట్టుకొని ఉన్నారు చాలామంది. చాలా అదిరిపోయింది ఈ ప్లేస్ చెప్పాలంటే. చాలా చాలా బావుంది. भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य beneath this snow-fallen path lies an array of golden hearts. ఇప్పుడు మేము మినీ స్విట్జర్లాండ్ దగ్గరకొచ్చాము. దీన్నే ఖజియార్ గూడా అని అంటారనమాట. ఇది మినీ స్విట్జర్లాండ్ అని అంటారు. కాకపోతే నాకు స్విట్జర్లాండ్ ఎట్లా ఉంటదో తెలీదు కాబట్టి ఇది నాకైతే స్విట్జర్లాండ్ లాగా ఉంది. ఎందుకంటే నాకు తెలీదు ఆ ప్లేస్ ఎట్లా ఉంటదో ఫారెన్ కంట్రీ. సో ఇక్కడైతే సూపర్ ఉంది అసల చెప్పాలంటే. పెద్ద గ్రౌండ్‌లా ఉంది. చుట్టూతా దేవదారు చెట్లు ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగుంది. మంచిగా ఐస్ పడి చాలా చాలా బాగుందసల చెప్పాలంటే. ఇక్కడ నేను బాగా ఎంజాయ్ చేశాను. ఫోటోస్ తీసుకున్నాను. రీల్స్ చేశాను. చాలా బాగుంది. ఇంకోటి మీకు ఇష్టమైతే హార్స్ రైడింగ్ కూడా చేయొచ్చు. పారాగ్లైడింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఐస్ రిలేటెడ్ చాలా యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది చెప్పాలంటే. ఈ ప్లేస్ వచ్చేసి డల్హౌసీలోనే వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్ ప్లేస్ అనమాట. చాలామంది టూరిస్టులు వస్తారు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి. చాలా చాలా బాగుంది. నేను యూట్యూబ్‌లో చూసేవాడిని. తర్వాత నేను డైరెక్ట్‌గా ఇక్కడికి వచ్చి చూస్తున్నాను. చాలా చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు కూడా వీలుంటే ఇక్కడ రండి. మంచిగా ఎంజాయ్ చేసుకోండి. చాలా చాలా బాగుంది. చెప్పాలంటే నాకు వర్డ్స్ లేవు ఇక్కడ. చాలా చాలా బాగుందనమాట.
ఇదొచ్చేసి రవి రివర్ అనమాట. రవి రివర్‌లోంచి వచ్చిన వాటర్ అంతా ఇక్కడ స్టోర్ అవుతది. చూడండి ఎంత ఐ మీన్ పెద్ద పెద్ద కొండల మధ్యన ఉంది చూడండి ఇది. చాలా బాగుంది గదా! ఇక్కడ ఐ మీన్ వాతావరణం చాలా బాగుంది. ఇంకోటొచ్చేసి ఎత్తైన కొండల మధ్యన ఉంది ఇది నదనమాట. చాలా బాగుంది. నాకు తెలిసి ఈ వాటర్ తాగుతారేమో ఇక్కడున్న ప్రజలు. సాయంత్రం గాంధీ మార్కెట్‌కొచ్చామనమాట. ఇక్కడ చాలా చాలా చల్లగా ఉంది. ఇక్కడొచ్చేసి ఇండో తిబెతన్ మార్కెట్ ఉందనమాట. లోపలికెళ్ళాము. చూసాము. చాలా చాలా బట్టలున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ బట్టలున్నాయి. మీకిష్టమైతే కొనుక్కోవచ్చు. ఇక ఎక్కువ లేడీస్ కొననమాట ఇక్కడ బట్టలనేని. ఇంకోటి ఇక్కడొచ్చేసి చాలా చాలా చల్లగుంది. ఉడికించేసేది విపరీతంగా. కొంచెం హైట్ గదా! ఈ ప్రదేశం వచ్చేసి చాలా చాలా ఉడికిచ్చేసేదనమాట. అంత చలుండేది ఇక్కడ. ఎక్కడ షాప్‌లో తిరగలేదు. బయట బయట తిరిగి వచ్చేసామనమాట.